ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దసరా మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు జంగారెడ్డిగూడెంలో భక్తి సంద్రమైన అమ్మవారి ఆలయాలు. గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన గంగానమ్మ తల్లి, వాసవిమాత. జంగారెడ్డిగూడెం బైనేరు బ్రిడ్జ్ నిర్మించండి, చల్లసత్తమ్మ తల్లి వైభవాన్ని చాటండి అంటున్న జంగారెడ్డిగూడెం భక్తులు రాజేష్. జిలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో నిర్మించే ఆయుధ కర్మాగారాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన స్థానికులు, గ్రామస్తులు. పోలీసులకు, ఆందోళనకారులకు వివాదం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో భార్యాభర్తలను బెదిరించి చోరీకి పాల్పడిన 3 దొంగలు. రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీం. పొగాకు అత్యధిక ధర పలకడంతో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడులకు పాలాభిషేకం చేసిన కొయిలగూడెం రైతులు, రైతు సంఘాలు. జంగారెడ్డిగూడెం గ్రామ పొలిమేరు దేవతగా విరాజిల్లుతున్న చల్లసత్తమ్మ తల్లి ఆలయం బోసిపోతోంది. స్వచ్ఛమైన తల్లిగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన చల్లసత్తమ్మ తల్లి ఆలయంలో దసరా ఉత్సవాలు కనుల పండుగ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ భక్తులు కానరాడడం లేదు. పొలిమేరు దేవతగా బైనేరు వంతెన నిర్మాణ సమయంలో వెలసిన చల్లసత్తమ్మ తల్లి చరిత్ర పూర్వీకులకు అందరికీ తెలిసిందే. నేటి తరంలో కొంతమందికి చల్లసత్తమ్మ తల్లి ఆలయ విశిష్టత గురించి, వైభవం గురించి తెలిసినప్పటికీ అమ్మవారి దర్శనానికి తరలి రావడం లేదు. బైనేరు వంతెన కూలిపోయిన నాటి నుంచి బైపాస్ నుంచి ఈ ఆలయానికి చేరుకోవాల్సి వస్తుందని, సుమారు 2 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుందని భక్తులు చల్లసత్తమ్మ తల్లి దర్శనానికి రావడం లేదనే అపోహ ఏర్పడుతోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్వయంభూ క్షేత్రాలను దర్శించడానికి భారీ వాహనాలలో తరలి వెళ్లే భక్తులు గ్రామంలోనే పొలిమేర దేవతగా కాపు కాస్తున్న చల్లసత్తమ్మ తల్లి దర్శనానికి ఎందుకు రావట్లేదు అనేది వారికే తెలియాలని పలువురు భావిస్తున్నారు. ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా వస్తుంటామని, కోరికలను తీర్చే కల్పతరుగా చల్లసత్తమ్మ తల్లి కాపు కాస్తుందని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రాజేష్ దంపతులు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి బైనేరు వంతెనపై కూలిన బ్రిడ్జ్ ని పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం పొలిమేరులో వెలిసిన అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. అమ్మవారు తెలుసుకోగాని, మనం ఏదైనా మొక్కులుంటే మొక్కులు చెల్లించుకోగాని అమ్మవారు మన కోరికలు నెరవేరుస్తుందని ఇక్కడ భక్తులందరి నమ్మకం. సో అదే నమ్మకంతో మేము మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ప్రతి శరన్నవరాత్రుల్లో కూడా అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు సమర్పిస్తూ వస్తున్నాం. కానీ 2017లో బైనేరు వద్ద వంతెన పడిపోయిన తర్వాత భక్తుల రక్తి బాగా తగ్గినది. సో మా ప్రభుత్వానికి కూడా సూచించడం ఏంటంటే ఆ వంతెన త్వరగా వేయిస్తే భక్తులందరికీ కూడా, అలాగే ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని భక్తులందరికీ సూచన ఏంటంటే క్రమం తప్పకుండా అమ్మవారిని దర్శించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలుగుతారని సూచిస్తున్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ చల్లసత్తమ్మ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. ఇక్కడ బైనేరు బ్రిడ్జ్ కడుతున్నప్పుడు అక్కడ తవ్వకాల్లో ఈ అమ్మవారు బయటపడింది. అక్కడి నుంచి కదలలేదు. దాని తర్వాత గుడి కడతామని చెప్పి మొక్కుకొని ఇక్కడ గుడి కట్టించిన తర్వాత చాలా మంది భక్తులు వస్తూ ఉండేవారు. కొన్ని కారణాల వల్ల వర్షాలప్పుడు అమ్మవారు బ్రిడ్జ్ పడిపోయింది. కానీ తర్వాత నుంచి ఇక్కడ అమ్మవారికి భక్తులు రావడం తగ్గిపోయింది. సరే, మేము ప్రతి దసరాకి కూడా శరన్నవరాత్రుల్లో ప్రతి అమ్మవారికి ఇలా చీరలు పెడుతూ ఉంటాం. దానిలో భాగంగానే ఇక్కడ చల్లసత్తమ్మ అమ్మవారికి కూడా ప్రతి దసరాకి వచ్చి చీర సమర్పిస్తూ ఉంటాము. చాలా మహిమగల అమ్మవారండి, సత్యవంతురాలు. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లి దసరా శరన్నవరాత్రులలో భాగంగా గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు పర్యవేక్షణలో దసరా ఉత్సవాలు అంబరాన్నంటున్నాయి. వేకువజామునే భక్తులు సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు పెద్దింట్ల నరసింహాచార్యులు తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఆలయంలో పుష్పయాగం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 108 రకాల తామర పువ్వులతో హోమాది కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయాత్ర నిర్వహించే కార్యక్రమానికి భక్తులు తరలి రావాలని కోరారు. జయ జయ హే హరిమగ వితరణ అనగ నివారణ అసుర
మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు రెండవ రోజుగా వేదమాత గాయత్రీ దేవిగా తెల్లవారుజాము నుండి కూడా అవతార పూజా కార్యక్రమాలు పరిపూర్తి చేసుకుని సామూహిక పూజా కార్యక్రమాలు పరిపూర్తి చేసుకుని గాయత్రి హోమం సాయంత్రం నిర్వహించుకుంటూ అలాగే 24వ తేదీ బుధవారం అనగా రేపు శ్రీ గంగానమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. అలాగే తెల్లవారుజాము నుండి అన్నపూర్ణ అమ్మవారికి అవతార పూజా కార్యక్రమాన్ని పరిపూర్తి చేసుకుని రేపు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. కని విని ఎరుగిన రీతిలో పుష్పయాగం అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తిరుచార్నూరులో పద్మావతి అమ్మవారికి ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటుందో ఆ పుష్పయాగ కార్యక్రమాన్ని మన అమ్మకి గంగానమ్మ అమ్మవారికి అన్నపూర్ణ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారికి ఈ యొక్క పుష్ప కార్యక్రమం కైంకర్యం జరుగుతుంది. ముందుగా రేపు ఉదయం 8:30 శ్రీ గంగానమ్మ అమ్మవారు ఉత్సవమూర్తి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో భక్తుల యొక్క జయ జయధ్వానాల మధ్య బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమం రేపు ఉదయం 8:30 తీసుకొచ్చినటువంటి విశేష పుష్పాలు అమ్మవారు కూడా ఊరేగింపుగా పురవీధుల్లో విహరించిన తర్వాత ఈ వేదిక వద్ద అమ్మవారిని వేదిక మీద వేంచేపు చేసి ముందుగా విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహ వాచనము అలాగే పంచామృత మండపారాధన అలాగే అమ్మవారికి పంచామృతములతో నవరసములతో సుగంధ పరిమళ గంధోదకాలతోటి అమ్మవారికి స్నపన తిరుమోంజనం ఉంటుంది. అయిన తర్వాత విశేష అలంకరణ బాలభోగ నివేదన మధ్యాహ్నం 2 గంటల నుండి అమ్మవారికి ఈ తీసుకొచ్చినటువంటి వివిధ రకాల పుష్పాలు అమ్మవారికి ఆచార్య స్వాములు పంచసూక్తములతోటి ఉపనిషత్తులతోటి అమ్మవారికి అమ్మవారి యొక్క పాదాల చెంత ఈ పారాయణ కార్యక్రమంతో అర్చక స్వాములు ఈ పుష్ప కైంకర్యం జరుగుతుంది. ఆ తరువాత హోమ కార్యక్రమం ఉంటుంది. 108 పద్మాలు అంటే తామర పుష్పాలు నేతిలో ముంచి శ్రీ సూక్త విధానంతో ఉపనిషత్తులతోటి పారమాత్మక ఉపనిషత్తులతోటి హోమం అగ్నిముఖంగా అమ్మవారికి ఈ పుష్పాలని సమర్పించడం జరుగుతుంది. 108 పద్మాలు నేతిలో ముంచి అమ్మవారికి అగ్నిముఖంగా సమర్పించడం జరుగుతుంది. ఆ తదుపరి పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా రేపు జరిగేటువంటి పుష్పయాగ కార్యక్రమంలో వేలాది మంది కూడా పాల్గొని ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేటువంటి ఈ పుష్పయాగ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే వారి ఇంట సకల శుభాలు కలిగి సకల సౌఖ్యాలు కలుగుతాయి. లక్ష్మీప్రదమైనటువంటి ఈ పుష్పయాగం అటువంటి పుష్పయాగం మన జంగారెడ్డిగూడెంలో జరగటం అమ్మవారి సన్నిధిలో జరగటం చాలా విశేషం కనుక విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేసి ఆ పుష్పాలలో ఉన్నటువంటి అమ్మవారిని కనుక తిలకించినట్లయితే మనందరికీ కూడా మనలో ఉన్నటువంటి మనోవాంఛలు మనోభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి కనుక భక్తులందరూ కూడా రేపు జరిగేటువంటి పుష్పయాగ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మార్సెట్టి రాధాకృష్ణ తెలిపారు. ఆలయ నిర్మాణకర్త ఇమ్మని శశికుమార్ పర్యవేక్షణలో కైంకర్యాలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉత్సవమూర్తికి పంచామృతాలతో స్వయంగా భక్తులే అభిషేకం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు మోహన్ శర్మ ఆధ్వర్యంలో హోమాది కైంకర్యాలు సైతం జరుపుతున్నట్లు తెలిపారు. పూజల్లో పాల్గొనే భక్తులు ఆలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కమిటీల చైర్మన్లు గుడిమెట్ల యుగంధర్, ఎర్రం ఉదయ్ కుమార్, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, మాడా రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మాత్రే నమః. జంగారెడ్డిగూడెం మధ్యస్థంగా వెలిసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సంవత్సర శ్రీ 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 విజయదుర్గ అమ్మవారు శరణరాత్రి నవరాత్రి దసరా మహోత్సవములు ఘనంగా కమిటీ వారందరం కలిపి ఊరు భక్తులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిన్న అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం చేసినాము. నిన్న సాయంత్రం అమ్మవారికి మూలా నక్షత్రం అమ్మవారికి మూల మంత్రంతో హోమం నిర్వహించినాము. ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి సహస్రనామ పూజ నిర్వహించినాము. కావున భక్తులందరూ కూడా అమ్మవారి గుడికి విచ్చేసి అమ్మవారు కృపకు పాత్ర కావాలని కోరుచున్నాము. మరియు ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారి గుడిలో ఉచిత టోకెన్ సిస్టమ్ పెట్టినాము. ఫస్ట్ ప్రతిరోజు అమ్మవారి గుడికి దర్శించుకున్న వారికి
వాళ్ళకి ఒక టోకెన్ రాసిన ఎడల వాళ్ళకి బహుమతులు ఇస్తున్నాము. అమ్మవారికి అన్నదానం నిమిత్తం ఒక ధాన్యం మూట కానీ రాసిన ఎడల 5 లక్కీ డ్రాలు 5 బంపర్ డ్రాలు 3 ఆ టోకెన్లు కలిపి వాళ్ళకి ప్రైజు ఇస్తానికి మా కమిటీ వాళ్ళందరం కలిపి ఏర్పాటు చేసినాము. కావున అమ్మవారి గుడికి అందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గాయ నమః. విజయదుర్గా అమ్మవారి గుళ్ళో రేపు అన్నపూర్ణాదేవిగా అలంకారం నిర్ణయిస్తున్నాము. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిర్వహింపబడుతున్న 22వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 2వ రోజైన మంగళవారం అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో శాస్త్రోక్తంగా కుంకుమార్చన, హోమం, నివేదన, నీరాజనం, అనంత పుష్పార్చన, తీర్థప్రసాద వినియోగం వంటి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో మహంకాళి గంగాధర అరుణ్ గుప్తా, సుప్రియ మౌనిక దంపతులు, సీమకుర్తి సాయికుమార్, శ్రీ మహాలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. సుమారు 58 మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారని ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణకు కావాల్సిన చీరలు, ఇతర వస్త్రాలు దామోదర క్లాత్ షోరూం వారు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదం పంపిణీలో భాగంగా భూమా గోపాలరావు బ్రదర్స్ సహకరించారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో జయవర్పు సోమశేఖర్, కొత్తకొల్లు దుర్గారావు, కారుమూరి శ్రీనివాస్, సీమకుర్తి సంతోష్, గోళ్ల బుజ్జి, మహంకాళి అప్పారావు, పత్తి శేఖర్, కొల్లెపర నారాయణ, మహంకాళి సాయి, కర్పూరం వాసు, పైడి రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తుల ఆదరణతో ఏకాగ్రతతో కొనసాగుతుండగా రాబోయే రోజులలో మరిన్ని విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధి ఇమ్మడి బాలభాస్కర్ తెలియజేశారు. శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనిస్తూ విశేషంగా 1,00,000 బిల్వవర్షం కూడా జరుగుతుంది కాబట్టి 50 మంది భక్తులు ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం తీసుకోవాల్సిన కోరుతున్నాము. అలాగే 29/9/2025 ఆశ్వీజ శుద్ధ సప్తమి, అష్టమి సోమవారం ఈ మహాసరస్వతి దేవి అలంకారం. ఆ రోజున మూలా నక్షత్రం కనుక పిల్లలందరూ వచ్చి ఆలయంలోకి వచ్చి పూజలో కూర్చొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిగా కోరుతున్నాము. అలాగే 4వ తారీఖున 4/10/2025 శనివారం ఉదయం 11 గంటల నుంచి అన్నప్రసాద వితరణ అనంతరం వివిధ రకములైన బ్యాండ్ మేళంతో అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది కాబట్టి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున పూజలో కూర్చున్న వారు మహంకాళి గంగాధర అరుణ్ గుప్తా, ప్రియా మౌనిక, సీమకుర్తి సాయి కుమార్, శ్రీ మహాలక్ష్మి దంపతులు కూర్చున్నారు. ఈ రోజున అలంకరణకు దామోదర క్లాస్ సహకరించారు. అలాగే చీరను కూడా వారే బహుకరించారు. ప్రసాదము ఈ రోజు ప్రసాదం సమర్పించిన దాతలు శ్రీ భూమా గోపాలరావు అండ్ బ్రదర్స్ వారు. వీరందరికీ ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాల 2వ రోజు శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కుంకుమ పూజలు ప్రధానార్చకులు కాళ్లకూరి శంకర్ మహేష్ శర్మ నిర్వహణలో శాస్త్రోక్తంగా జరిగాయి. 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే సర్వపాపాలు హరిస్తాయని, సకల దోషాలు తొలగుతాయని, సకల దేవతా స్వరూపం గాయత్రి అని, రామాయణ సారం గాయత్రి అని, కోరికలు తీర్చే మంత్ర రాజ్యం గాయత్రి అని, విశ్వశాంతికి పరిష్కారం గాయత్రి, సకల కోరికలు తీర్చే మహామంత్రం గాయత్రి అని, అలాంటి గాయత్రి మాతను దర్శిస్తే సత్ఫలితాలు పొందవచ్చని తెలిపారు. అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణతో పాటు దసరా మహోత్సవాల నిర్వహణకు పెన్మెత్స రాజంరాజు, నాగలక్ష్మీదేవి దంపతులు, చిట్లూరి సర్వేశ్వరరావు అండ్ సన్స్, జాగాని సింహాచలం వెంకటకుమారి దంపతులు, కూచిపూడి రమేష్ చౌదరి, రామసీత దంపతులు సహకరించారు. అమ్మవారి వెండి చీర తయారీకి పచారీ వర్తకులు చిన్ని వెంకట నాగేశ్వరరావు, విజయశ్రీ దంపతులు 10 తులాల వెండిని సమర్పించారు. సాయంత్రం నామ సంకీర్తనలో భాగంగా బొట్టాయిగూడెం అభయాంజనేయ భజన సమాజం వారిచే భజన జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన బుధవారం అన్నపూర్ణదేవిగా అమ్మవారు దర్శనమిస్తారని, సామూహిక తండ్రులాభిషేకం, కుంకుమ పూజలు జరుగుతాయని, సాయంత్రం 7 గంటల నుండి హరి శ్రీనివాస అభయాంజనేయ భజన మండలి వారిచే భజన కోలాట కార్యక్రమం జరుగుతుందని తెలిపి భక్తులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, జీవీకేఎస్ రాజు పాల్గొన్నారు. మహిళా కమిటీ సభ్యులు, సేవా బృందాల సభ్యులు, లలిత పారాయణ సభ్యులు అమ్మవారి వివిధ రకాల పారాయణలు ఆలపించారని ఆలయ మేనేజర్ చిటికన రాంబాబు తెలిపారు. 2025 విశ్వాసనామ సంవత్సరంలో ఇది ఒక అద్భుతం మన ఆలయం నుంచి. ప్రధానంగా ఈ రోజు అమ్మవారు గాయత్రి మాతగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి అపూర్వమైన సన్నివేశం. మనందరికీ తెలుసు వేదమాత గాయత్రి.
గాయత్రియే సర్వం. ఈ మంత్రశక్తి అంతా కూడా గాయత్రి మాత యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనం పొందగలుగుతున్నాం. సాధనా మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక దివ్య తేజస్సు యొక్క ఉనికిని చూపించి నడిపించేది గాయత్రి మాత. ఆ గాయత్రి మాత యొక్క రూపంలో నూకాలమ్మ తల్లి ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నటువంటి సందర్భంలో విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ రోజున సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ప్రతిరోజు జరుగుతున్నట్టుగానే ఈ రోజున కూడా అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఆలయ ముఖ మండపంలో ప్రత్యేకంగా జరగటం కూడా జరిగింది. ఎంతో మంది ముత్తైదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడో రోజు అయినటువంటి బుధవారం అనగా సెప్టెంబర్ 24 అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమవుతున్నారు. నూకాలమ్మ తల్లి అన్నపూర్ణ మనందరికీ తెలుసు. ఈ క్రమంలో 9:30 నుంచి సామూహికంగా ఉత్సవమూర్తికి బియ్యంతో అభిషేకం చేసుకునేటువంటి అవకాశం భక్తులు పొందబోతున్నారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై మీ చేతుల్లో అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆ బియ్యాన్ని అమ్మవారికి సమర్పించుకున్న భక్తిపూర్వకంగా అన్నపానాలకు లోటు లేకుండా 10 మందికి ఎప్పుడు అన్నం పెట్టగలిగే స్థాయిలో కుటుంబాలు నిలబడే రీతిలో నూకాలమ్మ తల్లి అనుగ్రహం పొందమని ఆలయ కమిటీ మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతోంది. సర్వేజన సుఖినో భవంతు. సమస్తలో ఈ నెల 24వ తేదీ బుధవారం జంగారెడ్డిగూడెంలో రామచంద్ర ఇంటర్ క్యాంపస్ నందు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలతో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసినట్లు రామచంద్ర విద్యా సంస్థల గ్రూప్ అధినేత పివి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్ర చిట్స్ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 12 నుంచి 15 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలకు హాజరు కానున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఐఐటి, డిగ్రీ, పీజీ తదితర కోర్సులకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా తమకు సహకరిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. తన తనయుడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీలో ఇప్పటికే 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు, మరికొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర విద్యా సంస్థల కరెస్పాండెంట్ జగదీష్ బాబు, బ్యాంక్ ఏవో రమేష్, అకాడమిక్ ఇన్ఛార్జ్ ఉమా, డిగ్రీ ఇన్ఛార్జ్ సూర్యకుమారి, ఇంటర్ ఇన్ఛార్జ్ బోసు, హై స్కూల్ ఇన్ఛార్జ్ బిందు, ప్రైమరీ ఇన్ఛార్జ్ రాధిక, విద్యా సంస్థల ఏవో మౌనిక పాల్గొన్నారు. నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 10 నుండి 15 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా మా రామచంద్ర సంస్థల ద్వారా మేము మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటున్నాం. అలాగే మా అగ్రి అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీ ద్వారా మిల్క్ సెల్లర్స్ ని, అలాగే అగ్రికల్చర్ సూపర్వైజర్స్ ని, వెటర్నరీ డాక్టర్ ని, అలాగే వెటర్నరీ అసిస్టెంట్లని అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. మా సంస్థతో పాటుగా కూడా కొన్ని ప్రముఖమైన సంస్థలు, మా సంస్థకు అనుబంధమైన మా చైర్మన్ గారు అబ్బాయి పవన్ గారు ఏర్పాటు చేసిన డేటా బ్లూమ్ కంపెనీ కూడా సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రముఖ కంపెనీలైన అపోలో ఫార్మా లిమిటెడ్ కానీ, అట్లాగే మిగతా ఇంజనీర్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ, ఐ సొల్యూషన్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. అర్హత ఉన్న విద్యార్థులందరూ కూడా పాల్గొవచ్చు. ముఖ్యంగా 10th క్లాస్ నుండి డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్ వరకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు ఐటీఐ డిప్లొమా అడుగుతున్నాయి, కొన్ని హెల్పర్స్ కింద 10th క్లాస్ క్వాలిఫికేషన్ అడుగుతున్నాయి. మ్యాక్సిమం కంపెనీలు కూడా డిగ్రీ, ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ ఏరియాలో ఎక్కువ మందికి నిరుద్యోగ యువత ఉండడంతో ఎక్కువ సార్లుగా కూడా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాల నుండి నిరుద్యోగ యువత ఎవరైనా ఉన్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీరామచంద్ర సంస్థల ద్వారా జాబ్ రిక్రూట్మెంట్ పొందవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే కూడా జాబు మేళా ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అశ్వారావుపేట రోడ్లోని శ్రీరామచంద్ర జూనియర్ కాలేజీ వద్ద ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. అర్హులైన అందరూ కూడా పాల్గొవలసింది. విద్యా సంస్థల ద్వారా జాబ్ మేళా ఏర్పాటు చేయబడుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ జాబ్ మేళాకి డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, పూర్వ విద్యార్థులు చాలా మంది ఓడీలకి, టీసీలకి వచ్చి మాకు ఉద్యోగం లేదని, ఇంట్లో చాలా పేదరికంగా ఉన్నామని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పర్సనల్గా ఫోన్ చేసి ఆహ్వానించడం జరిగింది. మీరందరూ కూడా ఆ రోజు వచ్చి మీ యొక్క నైపుణ్యాన్ని పరీక్షించుకొని మీకు తగిన ఉద్యోగాల్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈ రామచంద్ర కళాశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే పేదవారిగా ఉన్నారో, ఉద్యోగం అవసరత ఎంత ఉందో వాళ్ళకి ఉద్యోగ ఆవశ్యకతని అనుసరించి ఉద్యోగ భద్రత కల్పించడం అనేది, చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం అయినా ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నాం అనే ఒక మానసిక తృప్తి వాళ్ళలో కలిగించడం అనేది వాళ్ళ నైరాశ్యతని దూరం చేస్తుందని మేము అనుకుంటున్నాము.
జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణ సమీపంలో కొలువై ఉన్న శ్రీ చక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నిర్వహణలో ప్రధాన అర్చకులు ఆదిత్య మిశ్రా ఆధ్వర్యంలో తాళ్లయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి వారి శిష్యులు శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్య శంకరానంద స్వామి నేతృత్వంలో ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండవ రోజైన మంగళవారం శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పథకం గంట రామ్ భాస్కర్ సురేఖ దంపతులు ప్రసాద వితరణ చేయగా అలంకరణకు చేమకుర్తి వినయ్ శ్రీరామ్ కుమార్ దంపతులు సహకరించారు. ఉదయం యథావిధిగా నిత్యార్చన ప్రత్యేక హారతులు సమర్పించిన అనంతరం పసుపు కొమ్ములతో ప్రత్యేక పూజ కుంకుమార్చన ఆలయ కమిటీ నిర్వహించింది. శ్రీ బ్రహ్మచారి శ్రీ శంకరానంద స్వామి మాట్లాడుతూ అంతటా వ్యాపించి అన్నిటా శక్తిని అందించే శక్తి స్వరూపిణి తన అంశాలుగా వివిధ నామ రూపాలతో విస్తృతమైన తమ విభూతిని లోకాలకు అందించిన క్రమంలో ఆవిర్భవింపజేసిన అవతారమే శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అని పసుపు కొమ్ములతో అర్చన సౌభాగ్యసిరులు అందిస్తుందని అన్నారు. పూజలలో ఉభయదారులుగా డాక్టర్ శివరాం దంపతులు, టీవీఎస్ సత్యనారాయణ దంపతులు, మద్దుల నాగవెంకట సుబ్రహ్మణ్యం దంపతులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ శరన్నవరాత్రులలో 3వ రోజైన బుధవారం శ్రీ గాయత్రి దేవిగా ముత్యాలమ్మ వారు దర్శనమిస్తారని తెలిపారు. వందనపు వెంకటేశ్వరరావు, చిట్లూరి దామోదర్రావు, తడుకుమల దుర్గారావు అమ్మవారిని దర్శించుకున్నారు. బుధవారం పంచవర్ణ గాజులతో అర్చన కుంకుమార్చన జరుగుతాయని భక్తులు దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. జ్యోతిరావు పాపులే స్థాపించిన సత్యశోధక్ సమాజ స్ఫూర్తితో కుల నిర్మూలనకై ఉద్యమించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కెవి రమణ పిలుపునిచ్చారు. ఈ నెల 23 నుండి 30వ తారీఖు వరకు షెడ్యూల్ కాస్ట్, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ఖండిస్తూ సభలు, సమావేశాలు, సహభక్తి భోజనాలు నిర్వహించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం బోసుబొమ్మ సెంటర్లో ఐఎఫ్టియు డివిజన్ ప్రధాన కార్యదర్శి మంచిలి రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కెవి రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి గంగరాజు, దిర్సిపాము చిన్నచంద్రయ్య, కొత్తూరి నాగయ్య, కొత్తూరి శ్రీను, కంకిపాటి రాంబాబు, కొత్తూరి నాగు, దోసూరి నాగరాజు పాల్గొన్నారు. నేడు 153 సంవత్సరాల క్రితమే జ్యోతిబా పూలే ఆ రోజు మొత్తం దళితులకు, బీసీలకు, ఆదివాసీలకు, అన్ని వర్గాల పేద ప్రజానికానికి చదువు ఉండాలని, చదువు చెప్పాలని సమాజంలో ముందుకు వస్తే ఆయన మీద అనేక దాడులు చేశారు. ఆయనే కాకుండా ఆయన భార్యకు కూడా చదువు చెప్పి భారతదేశంలోనే మొదటి మహిళా టీచర్గా తీర్చిదిద్ది పేద ప్రజలకు చదువు చెప్పించారు. అటువంటి పరిస్థితుల్లో 153 సంవత్సరాల క్రితం చేసినప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 179 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు కూడా అనేక మంది చదువు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ దళితుల మీద, ఆదివాసీల మీద, మహిళల మీద, మైనార్టీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కుల వివక్షత దేశంలో కొనసాగుతూనే ఉంది. ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ ఈరోజు కుల వివక్షత అనేది దేశంలో రూపు మాపలేదు. ఆ రూపు మాపాలి. ఖచ్చితంగా ఈ కులాల పేరు మీద దాడులు చేసే రాజకీయ పార్టీల నాయకుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీపావళి, దసరా సెలవు దినాలలో నివాసాలకు, దుకాణాలకు తాళాలు వేసుకుని వెళ్లే నివాసితులు, దుకాణదారులు పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ కోరారు. అవసరమైన మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏలూరు పోలీస్ దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్, మీరు ఎవరికి ఎవరైనా వెళ్తున్నారంటే ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ కి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే 9550351100 నెంబర్, లేకపోతే 112 మీ ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరా వాళ్ళు ఫ్రీగా బిగిస్తారు. ఆ సీసీటీవీ కెమెరా ఫ్రీగా బిగించినప్పుడు మీ ఇంటి దగ్గర మీరు లేని టైంలో ఎవరైనా డబ్బులు దోచుకోపోవడానికి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా పోలీసు ముందే వెళ్లి ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, మీరు ఎవరైనా వెళ్తున్నారు, విలువైన వస్తువులను మీ ఇంట్లో పెట్టుకోవద్దు. బ్యాంక్ లాకర్ లో మీరు భద్రంగా చేసుకోండి. సీసీటీవీ కెమెరాలను మీరైనా బిగించుకోవచ్చు, లేకపోతే పోలీస్ ని కాంటాక్ట్ చేస్తే మీరు లేని రోజుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చడం జరుగుతుంది. బయటకి కనపడేలాగా తలుపు లాక్ వేయొద్దు. మీరు బయటకి తలుపులు లాక్ వేయడం చూసి చాలా మంది టార్గెట్ చేస్తారు. మీ ఇళ్ళని కనపడని విధంగా హిడెన్ లాక్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ హిడెన్ లాక్స్ ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న హరిహరసుతుడు అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఉపాలయమైన జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో దసరా మహోత్సవాలలో 2వ రోజు సందర్భంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ట్రస్ట్ సభ్యులు గుంట్ల వెంకటేశ్వరరావు దంపతులు రామచంద్రపురంకు చెందిన పువ్వాడ రవీంద్రబాబులు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లింగపాలెం మండలం దర్వాజిగూడ ప్రభుత్వ ఆసుపత్రిని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వయంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి రికార్డులను చూశారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు. వైద్య సేవ అనేది ఎంతో పవిత్రంగా భావించాలని సిబ్బందికి సూచించారు. సామాన్యుడిలా టీ దుకాణానికి వెళ్లి స్థానికులతో కలిసి చాయ్ సేవించారు. స్థానికులతో మాట కలిపి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సేవా వ్యాపార రంగంలో రాజ్ న్యూస్ సేవా పురస్కారం అందుకున్న పూర్వ రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణను జంగారెడ్డిగూడెంకు చెందిన డాంగినగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాంగినగర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి నిస్వార్థంగా సమాజ సేవ కొనసాగిస్తున్న దాకరపు కృష్ణకు సేవా పురస్కారం మరింత గౌరవాన్ని పెంచిందని అన్నారు. డాంగినగర్ పరిసరాల్లో పేదలకు గతంలో విష జ్వరాలు రాకుండా టైఫాయిడ్ వ్యాక్సిన్లు ఏర్పాటు చేయడం, రోడ్డు ప్రమాదానికి గురైన బాలికకు శస్త్రచికిత్స చేయడంలో చొరవ చూపడం వంటి అనేక కార్యక్రమాలను గుర్తు చేశారు. సామాజిక సేవ కొనసాగిస్తూ ఉన్నత గౌరవ పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం గౌరవపు అధ్యక్షులు నెలపోలు ప్రభాకర్, అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ రావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు లింగంకుట్ట శ్రీనివాస్, గొల్లపల్లి దావీదు తదితరులు పాల్గొన్నారు. పలు రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కొంతమంది ప్రముఖుల్ని వాళ్ళు ప్రత్యేకంగా అవార్డు ప్రకటించడం జరిగింది. మన మెట్ట ప్రాంతం నుంచి రోటరీ క్లబ్ ద్వారా స్వచ్ఛందంగా అనేక మందికి అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి ముఖ్యంగా పేదలను ఆదుకోవడంలో తన వంతుగా
ముందుకు వచ్చినటువంటి మన దాగాల కృష్ణ గారు ఆ అవార్డుకి ఎంపిక అవ్వడం చాలా సంతోషకరం. సందర్భంగా ఈ రోజున జంగారెడ్డిగూడెం గాంధీనగర్ అంబేద్కర్ యువత సంఘం తరఫున కృష్ణ గారిని మేము సన్మానించడం జరిగింది. గతంలో మా పేద ప్రాంతమైనటువంటి గాంధీనగర్, ఎన్టీఆర్ నగరం ప్రాంతాల్లో ఆయన ద్వారాగా ఎన్నో సేవాకరణ కార్యక్రమాలు జరిగాయి. ప్రధానంగా ఒకప్పుడు టైఫాయిడ్ జ్వరాలతోటి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన టైఫాయిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ పెట్టి అనేక మందిని ఆ జ్వరాల నుంచి కాపాడారు. ఆయన స్వచ్ఛందంగా ఆయన ఆర్థిక సహకారం నుంచి ఆయన స్వచ్ఛందంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే బైపాస్లో జరిగినటువంటి యాక్సిడెంట్లో పూడి భవానీ అనే ఒక 8 సంవత్సరాల పాపకి కాలు తీసేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన చూపించినటువంటి సహృదయత ఎంతోమందిని కదిలించి సుమారు 6.5 లక్షల రూపాయలతో అవ్వాల్సిన ఆపరేషన్ని 3.5 లక్షల రూపాయలతో అయ్యే విధంగా చేశారు. అలాగే ఆ పాపనే ఆదుకుని ఈ రోజున అంగవైకల్యం లేకుండా ఆ పాపకి మరో కొత్త జీవితం ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణం పేరంపేట రోడ్లో గల ప్రజా ఆరోగ్య కేంద్రం నందు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో స్వస్థ నారీ సశక్తి అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పేరంపేట రోడ్లో ఆరోగ్య కేంద్రం నందు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, తెలగారపు జ్యోతి, వలవల తాతాజీ, బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు కలిసి మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పౌష్టికాహార ఫుడ్ స్టాల్స్ ను ప్రారంభించారు. పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో స్త్రీని స్వశక్తిగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని మహిళల కోసం, పేదవారి కోసం తీసుకొచ్చారని అన్నారు. ఈ మెడికల్ క్యాంప్ నందు పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్స్ ప్రజలతో పాటు హెల్త్ చెకప్ చేయించుకున్నారు. మహిళలు ఆరోగ్యవంతంగా ఉండే విధంగా అవగాహన కల్పించి ఆసుపత్రులకు వచ్చేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఈ మెడికల్ క్యాంప్ లో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు గైనకాలజికల్ చెకప్లు, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, కంటి పరీక్షలు, గుండె జబ్బు పరీక్షలు, మధుమేహం, నోటి క్యాన్సర్, మానసిక వైద్య సేవలు తదితర ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం పట్టణ, మండల ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణ, సీనియర్ నాయకులు గుమ్మడి ప్రసాద్, కరణం రాంబాబు, తెలగరపు ఆనంద్, గెడా సుబ్రహ్మణ్యం, మద్దిపాటి ఉదయ్, గద్దె జశ్వంత్, సత్యబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, పిహెచ్సి ఉద్యోగులు పాల్గొన్నారు. ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనకి ఇక్కడ అందించారండి. దీని ద్వారా స్త్రీ ఆరోగ్యం బాగుంటే కుటుంబంతో బాగుంటుందని చెప్పని ఆ ఆరోగ్యం గురించి ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అప్పమాన హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేరు కాబట్టి ఇక్కడ హాస్పిటల్నే ప్రజల దగ్గరికి తీసుకొచ్చినట్టుగా వైద్యం చూపించి చేపిద్దామని చెప్పని ఇక్కడ ఈ 6 వార్డులకి అర్బన్ హాస్పిటల్ పెట్టి ఈ ఇక్కడ ప్రజలు ఇక్కడ డాక్టర్ తోటి ఈ టెస్టులు చేపిస్తున్నాండి ఇవాళ. అలాగే మొన్న 17 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా పెద్ద హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు పొద్దున సాయంత్రం దాకా కూడా చూస్తున్నారండి. ఇక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అందరూ కూడా ఈ టెస్ట్లు అవి చేసుకుని అందరూ ఆరోగ్యాలు శుభ్రం చేసుకోవాలని చెప్పి జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తాళ్ల సత్యవతమ్మ ఆధ్వర్యంలో ఆమె తనయుడు శ్రీను నేతృత్వంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. సామూహిక కుంకుమ పూజలు భక్తులు పాల్గొని ఉచిత ప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన లలిత సహస్రనామ పారాయణం ఆలపించారు. అమరావతి అసెంబ్లీలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చినట్లు శేషు తెలిపారు. ప్రధానంగా ఛిద్రంగా ఉన్న రహదారుల నిర్మాణం జరిగే విధంగా ప్రణాళికలు ఏర్పాటుపై సమీక్ష చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పేరుకుపోయిన పలు విధానపరమైన అంశాలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు శేషు పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ సారథ్యంలో చింతలపూడి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
జీలుగుమిల్లి మండలం బంకవారిగూడెంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం బంకవారిగూడెం, చేమలవారిగూడెం గ్రామాలలో ఏర్పాటు చేసే ఆయుధ కర్మాగారానికి గ్రామస్తులు వ్యతిరేకమంటూ గ్రామ సరిహద్దులో పోస్టర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం పలు ఆదివాసీ నేతలు, వామపక్షాలు ర్యాలీకి పిలుపునివ్వడంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పోలీసులు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. దానితో పాటు భారీగా భద్రతా దళాలు మోహరించారు. 144 సెక్షన్ అమలులో ఉండగా నిషేధాజ్ఞలు దాటుకుని ర్యాలీగా వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. వామపక్షాలకు చెందిన పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. సిపిఎంఎన్ న్యూ డెమోక్రసీ జిల్లా సభ్యుడిని ఈ రోజు వంకవారిగూడెం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే కర్మాగార నిర్మాణం చేస్తున్నారో ఆయుధ కర్మాగారాన్ని దాన్ని మా పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ గిరిజనుల వాళ్ళ యొక్క అభియోగానికి కాకుండా మీ అభియోగానికి మీరు దీన్ని నిర్మాణం చేయటం అంటే చాలా వ్యతిరేకమైంది. కాబట్టి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఆలోచన చేయాలి, ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేసి ఈ విషయాన్ని మీరు పైదాకా తెలియజేసి దీన్ని పూర్తిగా నిర్మాణానికి వ్యతిరేకంగా మీరు తీర్మానం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. గత ప్రభుత్వం నుంచి ఇక్కడ న్యావి ఆయుధ కర్మాగారం కట్టాలని ప్రభుత్వం ఉర్రూతులుగుతా ఉంది. గత ప్రభుత్వంలో కూడా 3 సార్లు గ్రామ సభలో ఏకాగ్రీవంగా యునానిమస్గా వద్దని చెప్పేసి తిరస్కరించినా కూడా మళ్ళీ మేము ఇక్కడ ఆయుధ కర్మాగారం కడతామంటున్నారంటే ఇక్కడ ప్రభుత్వం ఒక ఏదైతే గ్రామ సభ తీర్మానించిందో వద్దని తిరస్కరించిందో దాన్ని వ్యతిరేకించడం అంటే అది కోర్టు ధిక్కరణ కిందే వస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగం కానివ్వండి, వాళ్ళ ప్రాంతాలు కానివ్వండి, వాళ్ళ భూమిని కానివ్వండి, వాళ్ళ చట్టాలు కానివ్వండి ఇంప్లిమెంటేషన్ చేయవలసింది కలెక్టర్ గారు. తర్వాత కలెక్టర్ గారు పైన ఎవరు ఉంటారు? గవర్నర్ గారు ఉంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా సంబంధం లేదు. ఇక్కడ ఆయుధ డిపో పెడతామని చెప్పి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ప్రకటించారు. దీని మీద ఇప్పటికే 3 సార్లు గ్రామ సభ జరిగింది, దాన్ని తిరస్కరించారు. ప్రజల అభిష్టం మేరకు భవిష్యత్తులో మేము పెట్టమని చెప్పారు. కానీ చెప్పిన కొద్ది కాలంలోనే మళ్ళీ తిరిగి పెడతామంటున్నారు. దీనికి అప్పుడే భూసేకరణ జరిగిందని కూడా నేను ప్రకటిస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఇది షెడ్యూల్ 5th ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇక్కడ గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆయుధ కర్మాగారం పెట్టాలా వద్దని నిర్ణయం అయిన తర్వాతే భూసేకరణ జరపాలి. 3 సార్లు తిరస్కరించినప్పుడు మీరు భూసేకరణ ఎలా చేస్తారు అంటే ఏజెంట్ గవర్నమెంట్ కలెక్టర్ గారు అమలు చేయాల్సింది. ఆ కలెక్టర్ గారే భూసేకరణ చేస్తానని చెప్పి 170 చట్టాన్ని, షెడ్యూల్ చట్టాలని, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సహాయ కార్యదర్శిని ఈరోజు జీలుమిల్లి మండలం వంకవారిగూడెంలో గిరిజనుల భూముల్లో ఆయుధ కర్మాగారం నిర్మించడం చాలా సిగ్గుచేటు విధం. గత ప్రభుత్వం ఆయుధ కర్మాగారం నిర్మించడానికి ప్రయత్నం చేస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన వ్యతిరేకించి ఈ రోజు అధికారులు ఉండి వాళ్ళే ఈ కర్మాగారాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారంటే చాలా బాధాకర విషయం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో రొక్కయ్య ఇంట్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన 3 ఆగంతకులు వృద్ధులను భయభ్రాంతులకు గురి చేశారని తెలియజేస్తున్నారు. దీంతో సంఘటనా స్థలానికి డీఎస్పీ రవిచంద్ర, సిఐ వెంకట్ సుభాష్ తదితరులు చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఇంటి పరిసర ప్రాంతాలను క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పరిశీలించారు. ఈ చోరీపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సుమారు 15 నుండి 20 కాసుల బంగారు, వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు భావిస్తున్నట్లు డీఎస్పీ రవిచంద్ర మీడియాకు వివరించారు. డాగ్ పలు ప్రాంతాలలో పర్యటించడంతో గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. బెదిరింపులకు పాల్పడిన ఆ 3 దొంగలు ఎవరై ఉంటారు అనేది లక్కవరం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. గృహంలో ఉన్న వృద్ధులైన భార్యాభర్తలను బెదిరించిన వారు పూర్తి సమాచారం మేరకే వచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఇటువంటి చోరీలు జరగకుండా ఒకవేళ జరిగినా సీసీ కెమెరాలుంటే దొంగలను సులువుగా తెలుసుకోవచ్చని పోలీసులు గ్రామస్తులకు తెలిపారు. సీసీ కెమెరాలు ఉన్న స్థావరాలలో దొంగతనాలు చేయడానికి దొంగలు భయపడతారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని దొంగతనాల నివారణకు ప్రజలు సైతం తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. నమస్కారం. గత రాత్రి అనగా 23/9/25 తెల్లవారుజామున రాత్రి 2-2:30 గంటల మధ్యలో లక్కవరం గ్రామంలో ఒక ఇంట్లోకి 3 గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో నిద్రిస్తున్నటువంటి భార్యాభర్తలను బంధించి అక్కడి నుంచి బంగారు వస్తువులు, వెండి వస్తువులు కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇందులో రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళ మీద. అలాగే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అన్ని కూడా పిలిపించి పూర్తి స్థాయిలో ఇది దర్యాప్తు చేస్తున్నాం. అన్ని రకాల క్లూస్ కూడా ఎగ్జామిన్ చేసి కేసు త్వరలో డిటెక్ట్ చేస్తాం. అది ఇంకా లెక్కేస్తున్నారండి వాళ్ళు. సుమారుగా 15 నుంచి 20 సవర్ల దాకా.
పొగాకు భారీగా ధరలు పలకడంతో కొయిలగూడెం పొగాకు వేలం కేంద్రం నందు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకు రైతులను ఆదుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ట్రా పొగాకును సైతం కొనుగోలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం పొగాకు కూడా స్టార్టింగ్ ప్రైస్ 60 రూపాయలు పెంచి స్టార్టింగ్ ప్రైస్ కూడా ఇచ్చారు. ఈ సంవత్సరం మాకు 290 రూపాయలు, 290 రూపాయల నుంచి వాళ్ళు 430 రూపాయలకి ఆక్షన్ సిస్టమ్ వల్లే పైకి మార్కెట్ వెళ్ళింది అనేది అందరూ గ్రహించాలి. ఈ ఆక్షన్ సిస్టమ్ ప్రతి పంటలోనూ రావాలని కోరుకుంటున్నాం. మేము అన్ని పంటలకి ఇలాంటి ఆక్షన్ సిస్టమ్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి నుండి కోరుమామిడి వెళ్లే మార్గం మధ్య కొబ్బరి తోట వద్ద 3 భారీ సర్పాలను ప్రయాణికులు గుర్తించారు. 2 సర్పాలు చనిపోయి ఉన్నాయని తెలిపారు. వీటిలో ఒకటి కొన ఊపిరితో ఉందని తెలిపారు. ఎవరో మొత్తం వాటిని బలంగా కొట్టి రోడ్డు చివరన పాడేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాటిలో ఒకటి చనిపోలేదని, దాని తల మొత్తం నుజ్జు చేశారని పేర్కొన్నారు. ఆ సర్పం రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ మార్గంపై వెళ్లే ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణ ఇంటి వద్ద సంఘ కార్యవర్గ సమావేశం అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కుకునూరి రామచంద్రరావు మండల ప్రెసిడెంట్ గాను, జిల్లా ప్రెసిడెంట్ గాను సేవలందించి ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తూ ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ సమాఖ్యకు జరిగిన ఎన్నికలలో ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం అధ్యక్షులు కోటేశ్వరరావు తమ అభినందనలు తెలియజేసి జంగారెడ్డిగూడెం నుండి జాతీయ స్థాయికి ఎన్నిక కావడం ఎంతో గర్వకారణమని అన్నారు. అనంతరం సంఘ కార్యవర్గ సభ్యులచే ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణ, కె కోటేశ్వరరావు, సెక్రటరీ పివి రెడ్డి, యాజమాన్యం తరపున కెవి రామారావు, త్రినాథరావు, చామర్తి శ్రీరాములు, గుమ్మడి సుందర రామయ్యలు ప్రత్యేకంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సలహాదారులు బాలకృష్ణ, గాంధీ, ఉపాధ్యక్షులు ఆంజనేయ శర్మ, కోశాధికారి రాజేంద్ర ప్రసాద్, రామానుజాచార్యులు, కాళేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం కుకునూరి రామచంద్రరావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఉపాధ్యక్ష పదవి తనకు ఎంతో బాధ్యతలు పెంచిందని అన్నారు. సీనియర్ సిటిజన్స్ కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాను. ఈ మధ్య ఈ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్కు జరిగిన ఎన్నికల్లో నేను ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యాను. ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ అంటే ఇది జాతీయ స్థాయిలో సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పడినటువంటి అత్యున్నతమైనటువంటి సేవా సంస్థ. సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పడింది. దీంట్లో ఎన్నికైనందుకు గాను రేపు ఈ నెల 27వ తారీఖు నాడు ముంబైలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిన తర్వాత అప్పుడు ఆల్ ఇండియా తరఫున చేయవలసిన కార్యక్రమాలను రూపొందించుకుంటారు. ఈ మధ్యకాలంలో మన ఫిబ్రవరిలో రాజస్థాన్లో జరిగినటువంటి ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్లో తీసుకున్నటువంటి తీర్మానాల్లో ముఖ్యంగా భారతదేశం మొత్తం మీద సీనియర్ సిటిజన్స్కి రైల్వే కన్సెషన్ని కోవిడ్ కాలం నుంచి కూడా ఉపసంహరించారు. కాబట్టి దాన్ని తిరిగి రైల్వే కన్సెషన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని, అలాగే సీనియర్ సిటిజన్స్కి వారు పొదుపు చేసుకున్న డబ్బు మీద బ్యాంకులో 2% నుంచి 3% వరకు 2% కానీ 3% కానీ చేయాలని, ప్రస్తుతం 0.5%గా ఇస్తున్నారని చెప్పని సంక్షేమ కార్యక్రమాన్ని చేయడానికి నా వంతు సహకారం చేస్తానని, ఇది నా యొక్క బాధ్యతను మరింత పెంచిందని ఈరోజు నాకు చేసినటువంటి సన్మానానికి ఇక్కడ వచ్చినటువంటి మన బాబు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ కార్యవర్గ సభ్యులకు, అలాగే జిల్లా ఉపాధ్యక్షులకి, పెద్దలందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసి దీన్ని నా యొక్క బాధ్యత మరింత పెరిగినట్టుగా నేను భావిస్తున్నానని మనం చేసి సెలవు. ఈరోజు మనం కుకునూరి రామచంద్రరావు గారు ఈ బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ని 2012 నుంచి స్థాపించిన దగ్గర నుంచి వారి అవిరామ కృషి వలన, అనగా గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి ఇప్పుడు ఐస్కాన్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకొనబడిన కుకునూరి రామచంద్రరావు గారికి ఈ రోజున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
దసరా మహోత్సవాలలో భాగంగా 2వ రోజు జంగారెడ్డిగూడెంలో భక్తి సంద్రమైన అమ్మవారి ఆలయాలు. గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన గంగానమ్మ తల్లి, వాసవిమాత. జంగారెడ్డిగూడెం బైనేరు బ్రిడ్జ్ నిర్మించండి, చల్లసత్తమ్మ తల్లి వైభవాన్ని చాటండి అంటున్న జంగారెడ్డిగూడెం భక్తులు రాజేష్. జిలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో నిర్మించే ఆయుధ కర్మాగారాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన స్థానికులు, గ్రామస్తులు. పోలీసులకు, ఆందోళనకారులకు వివాదం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో భార్యాభర్తలను బెదిరించి చోరీకి పాల్పడిన 3 దొంగలు. రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీం. పొగాకు అత్యధిక ధర పలకడంతో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడులకు పాలాభిషేకం చేసిన కొయిలగూడెం రైతులు, రైతు సంఘాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.